మధుమేహాన్ని శ్వాస వదిలినంత సునాయాసంగా నిర్ధారించే రోజులు రాబోతున్నాయి. శ్వాసలోని ఎసిటోన్ను గుర్తించే సెన్సార్ను పరిశోధకులు అభివృద్ధి చేయడంతో ఇది సాధ్యం కాబోతోంది. దీని ద్వారా మధుమేహాన్ని, ప్రీ డయాబెటిస్ను వేగంగా, చౌకగా గుర్తించవచ్చు. పెన్సిల్వేనియా స్టేట్ యూనివర్సిటీ పరిశోధకులు ఈ సెన్సార్ను అభివృద్ధి చేశారు. కెమికల్ ఇంజనీరింగ్ జర్నల్లో ఈ పరిశోధన ఫలితాలను ప్రచురించారు. ప్రస్తుత పద్ధతుల్లో డయాబెటిస్, ప్రీ డయాబెటిస్ను గుర్తించాలంటే డాక్టర్ను సంప్రదించాల్సి ఉంటుంది. ల్యాబ్ వర్క్ జరగాల్సి ఉంటుంది. వీటికి డబ్బు, సమయం అధికంగా అవసరమవుతాయి. సాధారణంగా రక్తం లేదా చెమటలోని గ్లూకోజ్ను ఉపయోగించి పరీక్ష చేస్తుంటారు. కరిగే కొవ్వుకు ఉప ఉత్పత్తిగా ఎసిటోన్ ప్రతి ఒక్కరి శ్వాసలోనూ ఉంటుంది. అయితే ఎసిటోన్ లెవెల్స్ 1.8 పార్ట్స్ పర్ మిలియన్ కన్నా ఎక్కువగా ఉంటే మధుమేహం ఉన్నట్లు నిర్ధారిస్తారు. చెమటలోని గ్లూకోజ్ను గుర్తించే సెన్సార్లున్నాయి, కానీ పరీక్ష కోసం వ్యాయామం, రసాయనాలు లేదా వేడి గాలి, ఆవిరి స్నానానికి ఉపయోగించే గది అవసరమవుతాయని ఈ పరిశోధనకు నేతృత్వం వహించిన హువాన్ యు లారీ చెంగ్ చెప్పారు. అందుకే ఈ పద్ధతి అన్ని వేళలా ఆచరణ సాధ్యమైంది కాదన్నారు. తాము అభివృద్ధి చేసిన విధానంలో ఓ వ్యక్తి శ్వాసను ఓ సంచిలోకి వదిలితే ఆ సంచిలోని సెన్సార్ కొన్ని నిమిషాల తర్వాత ఫలితాలను విడుదల చేస్తుందని అన్నారు. నేరుగా ముక్కు కింద కానీ, మాస్క్ లోపల కానీ పనిచేసే సరికొత్త సెన్సార్ను ఇకపై అభివృద్ధి చేయడం కోసం ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలిపారు.